క్షీరసాగర మథనంలో దేవతలు రాక్షసులు అమృతం కోసం చిలికినప్పుడు ముందుగా హాలాహలం వచ్చింది. వినాశనపూరితమైన విషపూరితమైన హాలాహలం బారి నుండి రక్షించమని దేవతలంతా పరమేశ్వరుని వేడుకున్నారు. అప్పుడు పరమేశ్వరుడు ఆ విషాన్ని త్రాగుట మొదలుపెట్టాడు. అది చూసి భయపడిన పార్వతీదేవి విషం వల్ల తన భర్తకు ఎటువంటి హాని కలగకూడదని భావించి నివారణ కోసం జ్వాల కింద నుంచి దూరి వెళ్తానని మొక్కుకుంది. ఆ వెంటనే విషం పరమశివుని దేహంలోకి వెళ్లకుండా కంఠంలో ఆగిపోయింది. శివుడికి ఎటువంటి హాని జరగలేదు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం జ్వాలాతోరణం కట్టి దాటట ప్రారంభించారు. కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల లోపల ప్రతి శివాలయంలోనూ జ్వాలాతోరణం నిర్వహిస్తారు. జ్వాలాతోరణం దర్శించుకున్నంత మాత్రాన్ని పునర్జన్మ ఉండదు అంటారు. జ్వాలాతోరణం దర్శించుకునే భాగ్యం కోసం అందరూ ఎదురు చూస్తారు. ఈ జ్వాలాతోరణంలో కాలిన గడ్డి పరకలను బూడిదని నుదుటను ధరిస్తారు.